అమలాపురం జిల్లాలోని 7 స్థానాలు తెలుగుదేశం జనసేన కూటమి కైవసం చేసుకోవటం తథ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఆక్వా రంగాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని, రాయితీపై విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా సభ నిర్వహించారు. కోనసీమ జిల్లాలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో రానున్న ఎన్నికల్లో అమలాపురం జిల్లాలోని 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. పార్టీలో ఆయారాం గాయారాంలను పట్టించుకునే ప్రసక్తే లేదని తేల్చెప్పారు. వారికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వనన్నారు. అవకాశం కోసం టీడీపీ వైపు చూస్తున్న వారికి షాక్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ఆక్వా రంగాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని, రాయితీపై విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు లేని ధరలు సృష్టించి ప్రభుత్వ సొమ్మును దోచేశారన్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రజలకు సీఎం జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వసూలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందివ్వకుండా ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. 5 ఏళ్లు అయిపోయింది, ఇంకా మళ్ళా గెలిచే సమస్య లేదు. ఈ పార్టీ గెలుస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్టీ మళ్ళా వస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మహిళలు ఆనందంగా ఉన్నారా? ఎవడెక్కడ దాడి చేస్తాడో తెలియదు. తమ్ముళ్ళు రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలి ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు యువత మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తగాబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసరం, ఒక రైతు కోసరం, ఒక కూలీ కోసరం, ఒక నిరుద్యోగి కోసరం రాష్ట్రమంతా కదిలి రావాలని పిలిపించారు. మీరు ఆ పిలుపుని అందుకుని ఈరోజు నాకు, పవన్ కళ్యాణ్ గారికో రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం కాదని మరొకసారి స్పష్టం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే, రైతున్నాడు, ఉదాహరణకి నేను ఒకటి రెండే చెప్తున్నా, అన్ని చెప్పడానికి కూడా టైం లేదు. రైతులున్నారు. ఇక్కడ రైతులు చూస్తే హార్టికల్చర్ రైతు రోడ్డును పడ్డాడు, అక్వా రైతు నిండా మునిగాడు, ధాన్యం రైతు దగాగా పడ్డాడు. ఒకే రైతు గంజాయి పండించినాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది, అవునా కాదా? ఆ గంజాయి తాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు తమ్ముళ్ళు. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. 5 ఏళ్లయింది, ఏ రోజైనా గంజాయి ఉంది, పిల్లలు చెడిపోతారు. ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దివంగత సీఎం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియామకమైన షర్మిల నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఇడుపలపాయలోని తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఆమె నివాళులర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో తన తండ్రి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని తెలిపారు. కాంగ్రెస్ అన్నా, పార్టీ సిద్ధాంతాలన్నా తన తండ్రి వైఎస్కు ఎంతో ఇష్టమని, అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు.
ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి. భారతదేశానికి మంచి జరగాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కళాకారుల కోసం తాపత్రయపడతారని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. సాంస్కృతిక సంబరాల ద్వారా కళాకారులను గుర్తించి వాళ్లకు ధైర్యంగా కార్డులను ప్రదానోత్సవం చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. అలానే సాంస్కృతిక సంబరాల్లో గుర్తింపు పొందిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా అందజేశారు. అనంతరం కళాకారులతో కలిసి మంత్రి రోజా డప్పు వాయించారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని, గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి రోజా వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు న్యాయం జరగలేదన్నారు. కళాకారులు గుర్తింపు కోసం తాపత్రయపడతారని, కళాకారులకు అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి భావించారని మంత్రి తెలియజేశారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని, సాంస్కృతిక సంబరాల ద్వారా కళాకారులను గుర్తించామని అన్నారు. ధైర్యంగా మేం కార్డుల ప్రధానోత్సవం చేయగలుగుతున్నామని తెలిపారు. సాంస్కృతిక సంబరాల్లో గుర్తించిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. మారుమూల కళాకారులను సైతం గుర్తించి వారికి గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కళాకారులను ఎవరూ పట్టించుకోలేదని, జగనన్న మాత్రమే కళాకారులను పట్టించుకున్నారని అన్నారు. కళాకారులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఎన్నికల సమయంలో దొంగలంతా ఒకటవుతున్నారని, పందుల్లా గుంపులుగా వస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సాంస్కృతిక సంబరాలు అంటూ మనం ఒక నెల పాటు కార్యక్రమం చేసుకున్నాం. మీ అందరికీ గుర్తుంటుంది. దానికి అడ్వర్టైజ్ చేసినప్పుడే చెప్పాం, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల డేటా తీసుకోకపోవటం వల్ల కళాకారులకు మనం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నాం. దీంట్లో మీరందరూ కూడా నమోదు చేసుకోండి. అలాగే అక్కడ కళాకారులుగా వచ్చిన వాళ్ళు పోటీలో గెలిచి ప్రైజులు కూడా కొట్టుకోండి, విత్ క్యాష్ ప్రైజ్ అని కూడా చెప్పడం జరిగింది. కళాకారులకు అందుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా కళాకారులకు ఇస్తున్నారా? ఒక్కసారి పక్క రాష్ట్రాల్లో మీరు కనుక్కుంటే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఎందుకు ఇది చెప్తున్నానంటే, అత్యధికంగా పేదలుండే రంగం కళారంగం కాబట్టి ఆ పేద కళాకారుల ఇళ్లలో బిడ్డలకి మంచి చదువు కావాలన్నా, ఆ కుటుంబానికి మంచి వైద్యాన్ని అందించాలన్నా, వారికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలన్నా, వారి కుటుంబాల్లో అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ అన్నీ కూడా ఇవ్వాలన్నా అది ఒక్క జగనన్నకే సాధ్యమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలను వదిలేశారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి పేరుతో దోచుకోవాలని ప్రయత్నించారని ఆయన విమర్శించారు. పేద ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు మార్క్ సంక్షేమ పథకం ఏదైనా ఉందా? అన్ని కాపీ కొట్టడమేనని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన హయాంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అమరావతిని అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును కాజేసేందుకు యత్నించారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు ఎప్పుడూ కూడా ప్రజల గురించి పట్టించుకోలేదని ఆరోపించిన ఆయన, చంద్రబాబు సొంతంగా ప్రజల కోసం తెచ్చిన పథకం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిదీ కాపీ కొట్టడమే అని ఆయన ఎద్దేవా చేశారు. కర్ణాటక ప్రభుత్వం అక్కడ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, చంద్రబాబు కూడా ఆంధ్రాలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాను అనడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారం కోసం పనిచేశారే కానీ అభివృద్ధి కోసం పనిచేయలేదని ఆరోపించారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తానిచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోయారో ప్రజలకు వివరణ ఇచ్చారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 14 సంవత్సరాల్లో ఈ రోజు నువ్వు అనుకుంటున్నటువంటివన్నీ ఎందుకు చేయలేకపోయావు?
ఎందుకు చేపట్టలేకపోయావు? ఎందుకు ఈ రోజు మరలా వాటి గురించి నేను వస్తే చేస్తానంటున్నావు? వచ్చినప్పుడు ఏం చేశావు? చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాల్సినటువంటిది, నేను ఇదిగో 14 సంవత్సరాలు పనిచేశా, ఆశించినటువంటి విధంగా చేయలేకపోయా, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చా, మోసం చేశా, మీరు క్షమించండి, కాబట్టి ఇక మీద అవకాశం వస్తే ఇవి చేస్తానని చెప్తే బాగుంటుంది తప్ప నిన్ననే చెప్పాడు చెన్నై, నెల్లూరు, తిరుపతిని కలిపి ఒక హబ్ చేస్తా చేయాలనుకున్నా. మనం పోయినప్పుడు కుప్పం, చిత్తూరు, బెంగళూరు ఒక హబ్ చేయాలనుకున్నా. చంద్రబాబు నాయుడు ఎట్టుందంటే, నేను నిద్రలు వేయాలనుకున్నా, లేచి పళ్ళు తోమాలనుకున్నా, తోముకోలేదు కాబట్టి వాసన పడుతుంది, స్నానం చేయాలనుకున్నా, చేయలేదు కాబట్టి గబ్బు కొట్టుకుంటున్నా, అన్ని అనుకున్నా అని నువ్వు అనుకున్నటువంటి ఎందుకు చేయలేకపోయావు చెప్పాలి. రాజకీయాలకు వచ్చి కొత్తగా ఒకటి అడగటం లేదు, నీకు విశిష్టమైనటువంటి పరిపాలన అనుభవం ఉందంటున్నావు. ఒక పక్క అది మాట్లాడుతానే నేను అనుకున్నా అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మాత్రం అమలు చేయవు, రాజకీయాల్లో లేనప్పుడు మాత్రం అనుకుంటావు. పాత పెన్షన్ సాధనకై జనవరి 28న రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీల్ని ఆహ్వానిస్తూ సభ నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. సిపిఎస్ అయినా జీపీఎస్ అయినా ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టదాయకమని యూటీఎఫ్ యొక్క అభిప్రాయమన్నారు. ప్రతి రాజకీయ పార్టీ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ అమలు చేస్తామని వారి మేనిఫెస్టోలో పెట్టాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. మహాత్మా గాంధీ రోడ్డులోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ సిపిఎస్ అయినా జీపీఎస్ అయినా ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టదాయకమని యూటీఎఫ్ యొక్క అభిప్రాయమని తెలిపారు. 30 నుంచి 35 సంవత్సరాలు ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగికి పాత పెన్షన్ విధానం జీవిత భద్రతనిస్తుందన్నారు. కాబట్టి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానమే అమలు కావాలన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో సగం మందికి ఎటువంటి పెన్షన్ లేదని, వీరికి వృద్ధాప్య దశలో జీవనం కొనసాగించడానికి ఎటువంటి భరోసా లేదన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రతి రాజకీయ పార్టీ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తారో మేనిఫెస్టో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ అమలు చేస్తామని వారి మేనిఫెస్టోలో పెట్టాలని యూటీఎఫ్ డిమాండ్ చేస్తున్నది. దీనికోసం అన్ని రాజకీయ పార్టీలను జనవరి 28న రాజమండ్రిలో జరుగుతున్న పాత పెన్షన్ సాధనకై సభకు ఆహ్వానించి పాత పెన్షన్ విధానం అమలుపై వారి వైఖరి స్పష్టం చేయాలని కోరుతున్నట్లు తెలియజేశారు. ఇప్పుడున్నటువంటి సిపిఎస్ కంటే కొత్త పెన్షన్ విధానం నేను తీసుకొస్తాను, అది గ్యారంటీ పెన్షన్ అని చెప్పి గ్యారంటీడ్ పెన్షన్ తీసుకొచ్చారు. ఈ గ్యారంటీడ్ పెన్షన్ విధానంలో ఉద్యోగులకు అదనంగా దక్కింది ఏంటంటే, గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే 50% పెన్షన్ ఇస్తానందో దానికి అదనంగా డిఏ తప్ప మరొకటి ఏమీ కాదు. రెండోది, దానికి సంబంధించినటువంటి చట్టం ఏదైతే రూపొందించారో ఆ చట్టాన్ని పరిశీలించినప్పుడు కూడా దాంట్లో ఎక్కడా స్పష్టత అనేటువంటిది లేదు. పైగా ప్రభుత్వం మాటలు చూస్తూ ఉంటే సిపిఎస్ విధానం కొనసాగుతుంది, తగ్గిన అమౌంట్ని టాపప్ రూపంలో ఇస్తాము అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం మారితే రేపు వచ్చేటువంటి కొత్త ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుందా అంటే దానికే గ్యారంటీ కనపడటం లేదు. అయినా కానీ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, 30-35 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి, ప్రజలకి వివిధ సేవలు అందించినటువంటి ఉద్యోగులకి పెన్షన్ అనేది ఒక హక్కు, భిక్ష కాదని చెప్పింది. ఉద్యోగికి భద్రతనిచ్చేది పాత పెన్షన్ విధానం తప్ప మరో ఏ పెన్షన్ విధానం కాదనేది మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ వస్తున్నాం. ఎట్లాగో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలు తయారు చేసి రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తూ ఉంటారు. మేము అడుగుతున్నది ఒకటే, మా ఉద్యోగుల తరఫున మీరేదో మాకు లక్షల కొద్ది జీతాలు పెంచమని మేము అడగట్లా, మాకు జీవిత భద్రతనివ్వండి. ఇవాళ జీపీఎస్ విధానం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇది దేశం మొత్తం మీద కూడా అద్భుతమైన పథకం అని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మీరు ఎవరైనా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానానికి వెళితే
మేము ఖచ్చితంగా మీకు గతంలో కంట్రిబ్యూషన్ కట్టినటువంటి ఎన్ఎస్డిఎల్కి వెళ్తున్న అమౌంట్ ₹1 కూడా చెల్లించమని చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం బెదిరించే ద్వారాల్లో రాష్ట్రాల్ని మాట్లాడటం కూడా సరికాదనేటువంటిది చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణం ఏదైతే పిఎఫ్ఆర్డిఏ చట్టం 2013లో చేశారో దాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి సామాజిక భద్రతనిచ్చే పాత పెన్షన్ విధానం మీద మీ యొక్క అభిప్రాయాలని స్పష్టంగా రాజకీయ పార్టీలు చెప్పడం, అధికారంలోకి వస్తే దాన్ని అమలు చేసే దానికోసం చిత్తశుద్ధితో ఉండాలని కోరుతా ఉన్నాం. అందుకని అన్ని రాజకీయ పార్టీల ప్రధాన బాధ్యులు ఈ సమావేశానికి ఖచ్చితంగా రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా మీరు సిపిఎస్కి అనుకూలమని భావించాల్సిన పరిస్థితులు కూడా ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులు వస్తాయి కనుక మీ వాయిస్ని ఖచ్చితంగా సభకు వచ్చి వ్యక్తపరచాలనేటువంటిది. సీఎం జగన్మోహన్ రెడ్డి బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలపై నిడమనూరు సర్పంచ్ శీలం రంగారావు మండిపడ్డారు. హీనుడిగా, దళిత ద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతారని ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలపై ఖండిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు, వైసీపీ నేత పోలిమెట్ల జయరాజు, పలువురు పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్న దేశంలోని ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని శీలం రంగారావు కొనియాడారు. అలాంటి వ్యక్తిపై యార్లగడ్డ వెంకట్రావు కుల అహంకారంతో మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. యార్లగడ్డ వెంకట్రావు సంస్కారహీనుడిగా, దళిత ద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తుంటే ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీకి ఏజెంట్గా మారి సీఎం జగన్మోహన్ రెడ్డిపై విషం కక్కుతున్నారని వైసీపీ నేత పోలిమెట్ల జయరాజు విమర్శించారు. ప్రజాహితమైన వార్తలు రాయాలి, ఇలాంటి తప్పుడు కథనాలు రాసి పత్రిక విలువలను తుంగలో తొక్కుతున్నారని జయరాజు దుయ్యబట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బెజవాడ నగరంలో నడి ఒడ్డున ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. పేదల బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు అభ్యున్నతి కోసం అనునిత్యం కష్టపడుతూ మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచన విధానంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దళితుల్ని, బీసీని, మైనారిటీ వర్గాల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే కేవలం పత్రికా ధర్మాన్ని మర్చిపోయి ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ కరపత్రాల్లాగా తయారయ్యి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుని విషపు రాతలు, తప్పుడు రాతలు రాయడం జరుగుతూ ఉంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారో ఆయనకి ఇంటికత్తి పట్టించారు ప్రజలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మాజీ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద, అదేవిధంగా నిన్న పెట్టినటువంటి మహావిగ్రహం ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కూల్చివేస్తాం మా ప్రభుత్వం వస్తే, తర్వాత మేము ఎక్కడో నిర్మిస్తామని చెప్పని వాళ్ళు చౌకబారు ప్రకటన చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏమాత్రం తట్టుకోలేని పరిస్థితిలో, ఏమి చేయలేని స్థితిలో వారు రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు అధికారంలోకి రాలేడని తెలిసి వాళ్ళ అనుయాయులైనటువంటి, వాళ్ళ శోకమత్తులైనటువంటి ప్రజలందరి ఆప్యాయతలు పొందిన గొప్ప వ్యక్తి శ్రీరామచంద్ర ప్రభువు అని శ్రీ పోలాప్రగడ శ్రీనివాస స్వామీజీ అన్నారు. శ్రీరాముని మహిమానిత్వం, శక్తియుక్తులను సుందరాకాండ మనందరికీ తెలియజేస్తోందన్నారు. నగరంలోని మొగల్రాజ్పురం పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో పోలాప్రగడ శ్రీనివాస్ స్వామీజీ సుందరకాండ సప్తాహ పారాయణం, సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సుందరకాండ పారాయణ కళ్యాణాన్ని కనులారా తిలకించారు. పోలాప్రగడ శ్రీనివాస్ స్వామీజీ సుందరకాండలోని విశేషాలు భక్తులకు వివరించారు. మనందరి జీవితం ఆనందమయంగా ఉండాలంటే భగవంతుని మార్గంలో నడవాలని సూచించారు. భగవంతుని కృప పరిపూర్ణంగా పొందాలంటే మనల్ని మర్చిపోయి ఆరాధించాలని శ్రీనివాస్ స్వామీజీ సెలవిచ్చారు. ఈ లోకంలో ఆదర్శవంతమైన కుటుంబం ఉంది, అది దశరథ మహారాజు కుటుంబమని తెలిపారు. శ్రీరాముని జీవితం జనులందరికీ ఆదర్శమైతే సీతమ్మ స్త్రీజాతికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. జన్మ, కార్య, వాక్కు భగవంతుని సౌందర్యాలు కలగలిసిన దివ్య స్వరూపం ఆ అయోధ్య రామయ్య అని పేర్కొన్నారు.
రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి జీవితం గాథ తెలుపుతూ ఉంటే సుందరకాండలో శ్రీరామ నామాన్ని ఉన్న విశిష్టతను మనందరికీ హనుమంతుని ద్వారా నిత్యం అవగతమవుతోందని పేర్కొన్నారు. రామాయణం ఎవరైతే నిరంతరం శ్రద్ధగా ఆలపిస్తారో వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఉన్నతే ఉంటుంది. రాముడి యొక్క నామమే అంత గొప్పదన్నమాట. ఈ భూమిలో అనేక రాళ్ళు పుట్టాయి, రత్నాలు పుట్టాయి, ముత్యాలు కనబడతాయి. ఒక నీటి బిందువు మరి భూమిలో సముద్రంలో పడేటప్పటికి అది ముత్యం అవుతుంది, ఇంకోటేమో ఉప్పు నీరు కింద మారిపోతుంది. మనం చేసేటటువంటి సత్కర్మ వల్లే మనకి ఆ ప్రాప్తం కూడా కలుగుతూ ఉంటుంది. ఈ భూమి మీద అనేక మంది ఉంటారు, కానీ కొంతమందికే మనకి అదృష్టవంతులుగా మారుతూ ఉంటారు. ఎవరి మీద అయితే భగవంతుడి యొక్క కృప ఉంటుందో వాళ్ళు మహాభాగ్యవంతులుగా వెలిసిపోతూ ఉంటారు. యద్యతాచరితే శ్రేష్టం స్తతే వేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకాస్తదనువర్తతే. లోకంలో మనం ప్రతి వాళ్ళం ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటాం. వాళ్ళు ఎలాగ జీవించారు, ఏ రకంగా జీవించారు, సమాజాన్ని ఏ రకంగా ఉద్ధరించారు, అనుగ్రహించారని వాళ్ళని చూసి తెలుసుకుని మన జీవితాన్ని అలా మార్చుకోవాలని. మాఘ పౌర్ణమి నాడు నిర్వహించే శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం మహిళా భక్తులు చేసిన శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం కనుల పండుగ జరిగింది. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా పాత గన్నవరంలో కొలువైన శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్లకు మాఘ పౌర్ణమి నాడు శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ మండల దీక్ష పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం గన్నవరం పట్టణంలో మహిళలు, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తున్నారు. అనంతరం అమ్మవారికి విశేషమైన హారతులు ఇస్తారు. అనంతరం విచ్చేసిన భక్తులు అందరికీ దేవస్థానం కమిటీ వారు ప్రసాద వితరణ చేస్తారు. మాఘ పౌర్ణమి అనగా ఫిబ్రవరి 22వ తేదీన అశేష భక్తజన సందోహం నడుమ వేద మంత్రాల మధ్య శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్లకు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుందని భక్తులందరూ పాల్గొని శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల సేవలో పాల్గొని ఆశీస్సులు పొందాలని దేవస్థానం కమిటీ సభ్యులు జాస్తి శ్రీధర్ పిలుపునిచ్చారు. యోగీంద్ర హృదయాల భ్రోగేటి నా తల్లి బాగైన అందలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి బంగారు నీరాజనం ఎలదాల్పుడిందాల బలము వీణలు మీకు నా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి ముత్యాల నీరాజనం చెకుంగురకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పతి బిడ్డలను చేసి ప్రజలల్ల భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు ఎల బింబమనిపించు మా తల్లి. వచ్చే 2024 శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా టికెట్ల కేటాయింపుల్లో అన్ని పార్టీలు టికెట్లను మాదిగ ఉపకులాలకు సమానంగా కేటాయించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ నియోజకవర్గాల్లో ఎంఆర్పీఎస్ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంఆర్పీఎస్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాజకీయ భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. వచ్చే 2024 శాసన పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా టికెట్ల కేటాయింపులో అన్ని పార్టీలు టికెట్లను మాదిగ ఉపకులాలకు సమానంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏపీలో 4 పార్లమెంటు స్థానాల్లో 2 మాలలకు మరో 2 మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు సరైన రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదని పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల కాలంలో 29 ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో 21 మాలలకు, 8 స్థానాలు మాదిగలకు మాత్రమే కేటాయించారని, ఈసారి ఎన్నికల్లో సీట్లు సమానంగా కేటాయించాలని, అందులో 1 సీటు రెల్లి సామాజిక వర్గానికి కేటాయించాలని దండు వీరయ్య డిమాండ్ చేశారు. మరి ఉన్న దాంట్లో 14 మాదిగలకు ఇచ్చి 14 మాలలకు ఇస్తే 1 సీటున కనీసం మా రెల్లి సోదరులకు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో ఒక స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో భాగంగా 33% మహిళలకు రిజర్వేషన్లు అన్నారు, బిల్లు పెట్టారు కదా, ఇప్పుడు చట్టసభల్లో వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 5 సీట్లు మాత్రం ఖచ్చితంగా జనరల్ స్థానాలలో మా ఎస్సీ మా మహిళలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో భాగంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12 వరకు జరగనున్నాయని ప్రకటించింది. ఈలోగా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించకపోతే ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడ కూడా సభలు పెట్టలేరని చెప్పనేసి ఏపీఎంఆర్పీఎస్ గుర్తు చేస్తూ ఉంది. మీరు మాదిగల అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు. వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్లు 77 సంవత్సరాలుగా ఏమాత్రం పెరగలేదు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి పరమ పవిత్రమైన అయోధ్య రాముడి అక్షింతలు చేరుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో అయోధ్య రాముని అక్షింతలు స్వీకరించారు. పరమ పవిత్రం అయోధ్య బాలరాముని అక్షింతలు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి సీతారామస్వామి దేవస్థానానికి చేరుకున్నాయి. సమరస ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీసుకువచ్చిన రామయ్య అక్షింతలకు సీతారామస్వామి దేవస్థానం సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామస్తులకు అందజేశారు. ఆర్ఎస్ఎస్ సభ్యులు ఎదురువాడ శ్రీనివాసరావు, ధర్మ ప్రచారక్ ఎడవల్లి పాండురంగారావు, దావులూరి శ్రీహరి, షిరిడి సాయి సేవా సమితి కోడెబోయిన బాబీ, సీతారామస్వామి దేవస్థాన నిర్వాహకులు అమృతపల్లి సూర్యనారాయణ కలిసి భారతమాత చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం గ్రామస్తులకు అయోధ్య రాముని అక్షింతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 22వ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అదే రోజున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రతి రామాలయాల్లో భక్తులు అందరూ శ్రీరామ జై రామ జై జై రామ అనే నామస్మరణ చేయాలని కోడిపోయిన బాబీ కోరారు. జై రామ జై జై రామ అన్న నామస్మరణతో మనమంతా కూడా ఆ రాముడిని మదిలో తలుసుకుని అయోధ్య వినపడేటట్లుగా ఆ యొక్క రామనామం పలికి భక్తులందరినీ కూడా పునీతులు చేసి ఈ యొక్క రామ మందిర ప్రతిష్ట కార్యక్రమానికి ఈవినింగ్ అంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో కాలంలో ప్రతి ఇంట్లో కూడా ఒక 5 దీపాలని భగవంతుడి దగ్గర ఇంటి ముందర వెలిగించి ఆ యొక్క రాముడికి మనం ఆ పవిత్ర హృదయంతో నమస్కారాలు చేసుకుని అందరూ ఒక పునీతులు కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆ రామభక్తుని యొక్క ఆశీస్సులతో ఆరోగ్యాలతో మనందరం ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బి కాలనీ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి అంజద్ బాషా అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు భక్తిభావంతో దర్గాకు వస్తుంటారని చెప్పారు. సయ్యద్ షాబుకారి రహమతుల్లా అలై దర్గా గంధ మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పేద ప్రజలకు సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబా ఆశీస్సులు ఉండాలని, 2024లో మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని సయ్యద్ షాబుకారి రహమతుల్లా అలై దర్గాను ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అంజద్ బాషా నిన్న సందర్శించారు. ముస్లిం మత గురువు అల్తాఫ్ బాబా, దర్గా కమిటీ సభ్యులు మంత్రి అంజద్ బాషాను గుర్రపు బగ్గీపై దర్గా ప్రాంగణంలోకి ఘనస్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముస్లింలు మాత్రమే కాకుండా అన్ని సామాజిక వర్గాల ప్రజలు నమ్మకం, విశ్వాసంతో కొండపల్లి బి కాలనీ దర్గాకు వస్తారని అన్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాత తమ కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ఉన్నందునే కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాను సందర్శించుకోవడం జరుగుతోందని తెలిపారు. బాబావారి గంధ మహోత్సవం సందర్భంగా మహోన్నతమైన దర్గాను సందర్శించుకుని ప్రార్థనలు చేయటం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, సకాలంలో మంచి వర్షాలు కురవాలని, పంటలు పండాలని, రైతులకు గిట్టుబాటు ధరలు రావాలని, వ్యాపారులకు మంచి వ్యాపారం జరగాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా నిలవాలని ప్రార్థన చేయటం జరిగిందన్నారు.
తమ ప్రార్థన ఆలకిస్తారని నమ్మకం ఉందన్నారు. అల్తాఫ్ బాబా మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. భక్తులు ఎంతమంది వస్తే అంతమందికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయటం గొప్ప విషయమని పేర్కొన్నారు. వర్గాల వాళ్ళు, అన్ని కులాల వారు, మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా మరి ఈ దర్గాను సందర్శించుకోవడం జరుగుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన విషయము. ఇది మత సామరస్యానికి ప్రతీకైన దర్గా ఇది. మరి అలాంటి మహోన్నతమైన మరి ఈ దర్గాను మరి ఈరోజు నిజంగా నేను కూడా అదృష్టవంతమే. మరి ఈరోజు సందర్శించుకోవడం, మరి ఈరోజు ఇక్కడ ప్రార్థన కూడా చేయడం జరిగింది. బాబా గారు మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని చెప్పి, మరి ఈ రాష్ట్రంలో ఉండే రైతు సోదరులకు అందరికీ కూడా మంచి పంటలు పండాలని, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధరలు లభించాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉండే యావత్తు వర్తకులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా మరి మంచి వ్యాపారాలు జరగాలని చెప్పి, మరి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా మంచిగా మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు మెండుగా వాళ్ళకందరికీ కూడా కలగాలి.